పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మార్చి 30వ తేదీ సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట ఎంఆర్ నగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే లబ్ధిదారులకు రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పీఎంఏవై అర్బన్ పథకం కింద లబ్ధిదారుడు నిర్మించుకున్న ఇంటిని ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ మేరకు మంగళగిరి 24వ వార్డులో గృహాన్ని అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియల్, ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు, సీనియర్ నాయకులు కోసూరి రాజశేఖర్, అవ్వారు కృష్ణారావు, వాక మాధవరావు, జొన్నాదుల బాలకృష్ణ, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పేరం ఏడుకొండలు, 24వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గంజి చంద్రశేఖర్, కార్యదర్శి ఆకునూరు ఉమామహేశ్వరరావు, తెలుగు మహిళా నేత వెలుగోటి అన్నపూర్ణమ్మ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను చూపిస్తానండి మీరు రావడం అంటే చిన్న విషయం కాదు. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ ప్రారంభోత్సవం సూళ్లూరుపేటలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఈ మంగళగిరిలో దాదాపు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో 300 పైన ఇళ్ళు శాంక్షన్ అవటం జరిగింది పిఎంఏవై కింద. అవన్నీ కూడా మరి ఈరోజు కొన్ని ఇళ్ళు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను కూడా ఒక ఇల్లు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2025 నవంబర్ 12వ తారీఖున దాదాపు 3,192 ఇళ్ళు పంపిణీ కూటమి ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2,30,30,893 ఇళ్ళు పంపిణీకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు,
2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా పక్కా ఇళ్ళు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఇల్లు అంటే మరి 16 బొంగులు, 56 తాటాకులు ఇవ్వటమే తెలిసేది దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా. పక్కా ఇళ్ళు ఉండి తీరాల్సిందే అని చెప్పి ఆ నినాదాన్ని తీసుకొచ్చి అమలు చేసింది తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనే విషయం మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఎప్పుడెప్పుడు అధికారంలో ఉన్నా కూడా మరి పక్కా ఇళ్ల మహోత్సవం ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంది. కొన్ని లక్షల మందికి ఈ పక్కా ఇళ్ళు ఇవ్వటం జరుగుతా ఉంది. ఇంకా చెప్పాలి అనంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన కష్టం మీ అందరికీ తెలుసు. మనందరికీ 53 రోజుల పాటు ఏ రకమైన కష్టాన్ని అనుభవించామో మనందరికీ తెలుసు. ఆ టైంలో కార్యకర్తలు చాలా మంది గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా మేడం నారా భువనేశ్వరి గారు వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రాంకి ఇన్ఛార్జ్ గా నేను కూడా వెళ్ళడం జరిగింది. మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఏ వీధికి వెళ్ళినా సరే, ఇది తెలుగుదేశం పార్టీ ఇల్లు కట్టించిన ఇల్లమ్మా, ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్థలం అమ్మా అని చెప్పారు. నిజంగా అవన్నీ విని చాలా సంతోషం అనిపించింది. మరి 2014 నుంచి 2019 వరకు టిట్కో ఇళ్ళు మరి కడితే 5 లక్షల పైన టిట్కో ఇల్లు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టి 90% పూర్తి చేస్తే 10% కూడా పూర్తి చెయ్యకుండా ఆ టిట్కో ఇళ్ళన్నీ కూడా నిర్వీర్యం చేసేసిన హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 10% కూడా పూర్తి చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ, లోకేష్ సార్కి ఎక్కడ పేరు ప్రతిష్టలు వస్తాయో అని చెప్పి ఒక కుంచిత భావంతో ఆ ఇళ్ళన్నీ ఆపేయటం జరిగింది. అంతేకాకుండా ఆ ఇల్లు తర్వాత ఏం చేశాడు, ఏ ఆత్మ అతను ముందుకొచ్చి మాట్లాడిందో మాకైతే తెలీదు. తర్వాత ఏం చేశాడు, వచ్చిన తర్వాత వీటికి నేను బులుగు రంగులు వేసుకుంటాను, నా పార్టీ రంగులు వేసుకుంటాను అని చెప్పి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బులుగు రంగులు వేసాడు ఆ టిట్కో ఇళ్ళకి. ఆ 300 కోట్లు ఖర్చు పెట్టిన దానికి టెండర్ లేదు, ఏమీ లేదు. ఆయన ఇష్టం. వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి ఇచ్చేసాడు, వాళ్ళు రంగులు వేసేసారు, 300 కోట్లు వసూలు చేసేసారు. ఈయన ఆ టైంలో ఏం చేశాడు, కొత్తగా వైజాగ్ లో ఋషికొండ పైన 700 కోట్ల రూపాయలతో ఈయన మాత్రం ఇల్లు కట్టుకున్నాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు. యలహంకలో ఒక ప్యాలెస్, ఋషికొండలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇలా అన్ని చోట్ల కూడా ప్యాలెస్లు కట్టు కూర్చున్నాడు ఈయన మాత్రం. అట్లాంటి అలాగా అంత పేద ప్రజల మీద కూడా కక్ష కట్టి ప్రవర్తించడం జరిగింది. తర్వాత ఏం చేశారు, ఆ ఇళ్ళు టిట్కో ఇళ్ళు తర్వాత ఏం చేశారు, రంగులేసిన తర్వాత వాళ్ళకి స్వలాభం కోసం అవి తాకట్టు పెట్టి హట్కో లోన్ అని చెప్పి హట్కో దగ్గర నుంచి 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర నుంచి దాదాపు 2,700 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మొత్తం దగ్గర 9,000 కోట్ల పైన ఈ టిట్కో ఇళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఆ అప్పు తెచ్చిన డబ్బుతో ఏం చేశారో కూడా తెలియదు. కరెక్ట్ గా అంతకు ముందు ఒక 10 రోజుల ముందే తాగుబోతులందరినీ తాకట్టు పెట్టేసి మా వాళ్ళు తాగుతానే ఉంటారు అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అది తెచ్చిన 10 రోజులకే మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు ఈ ఇళ్ళన్ని అప్పు పెట్టి తీసుకొచ్చారు. ఈ డబ్బులన్నీ ఏం చేశారనంటే ఎవ్వరికీ కూడా తెలియదు, మింగేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సెంటు పట్టా భూమి ఇస్తామని చెప్పారు. సెంటు భూమి ఇస్తామని చెప్పి మొత్తం ప్రచారం చేశారు. అందరూ పేదవాళ్ళు అందరూ కూడా ఆ ప్రచారంలో మునిగి తేలారు. అమ్మ ఇంకేముంది ఇస్తాడని. ఈలోపు ఏం చేశారు, స్థానిక ఎమ్మెల్యేలు ఎందుకు పనికిరాని బీడు భూముల్ని రూపాయికి ₹1 రైతుల దగ్గర నుంచి కొన్నారు. రూపాయి కొని ఈ భూములు ₹100 ఖరీదు చేస్తుంది, ₹200 ఖరీదు చేస్తుంది గజం అని చెప్పి
అంటే రూపాయి కూడా లేని గజం భూమిని తక్కువ రేట్లకి కొనేసి ఈ భూములు ఇంత రేట్లు పెరిగినాయి అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసేసారు 1000 కోట్లు. ఏదో వీళ్ళు అంటే ఆ భూమిని గవర్నమెంట్కి ఇచ్చినట్టు గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. భూమి ఇస్తే ఇవ్వాలి కదా. అట్లాగా లక్షల కోట్లు మింగేశారు. అది మింగేసిన తర్వాత ఏం చేశారు, ఈ భూముల్లో మేము సెంటు పట్టా భూమి మీకు ఊరికే ఇవ్వలేము, మేము మెరకపోయి ఇచ్చిస్తాము అని చెప్పి మెరక మొదలు పెట్టారు. దానిలో లక్షల కోట్లు తినేశారు. తర్వాత ఏం చేశారు, మెరక తర్వాత మేము ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం, ఇసుక కావాలి, మాకు ఇసుక కూడా కావాలని చెప్పి 98 లక్షల టన్నుల ఇసుకని మింగేశారు. ఎక్కడ ఒక ఇల్లు కూడా కట్టలా. ఒక పేదవాడి ఇల్లు ఒక కళ అండి. ఒక కళ. ఎవరికైనా పేదవాడికి సొంత ఇల్లు ఉండటం అనేది ఒక కళ. అలాంటి కళని చిదిమేసి తొక్కేసి దాని మీద కోట్లు కోట్లు 1000 కోట్లు సంపాదించారు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ బ్రెయిన్ ఎట్లా ఉందో అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాటి అన్నిటిని అధిగమించి ఆ లోట్లు పాటలన్నీ వాళ్ళు చేసిన అవన్నీ కూడా మళ్ళీ తీసి దానికి ఒక కమిటీ వేసి అవన్నీ లోటుపాట్లన్నీ తీసి సరిదిద్ది బ్యాంకులకు ఎదురు డబ్బులు కట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో 2.5 లక్షల ఇళ్ళు ఆల్రెడీ 3.5 లక్షలు మొన్న నవంబర్ 12న ఇచ్చారు. మళ్ళీ మిగతా 2.5 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరేంటా అనేది తెలుసుకోండి. మనం పోరాడేది అపోజిషన్ పార్టీతో కాదు, ఒక కొండ చిలువతో పోరాడుతున్నాము. ఆ కొండ చిలువని మనల్ని మింగకుండా హతమార్చే వరకు మనం అందరం కూడా పోరాడాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.